Good morning, students. How are you? I think all are good. I am T. Mamata, working as physical science teacher, KGBV Santaguripadu. Today we are going to discuss about a new physical quantity which you all know about that in your daily life, but in physics this is new for you for 8th class students. Before going to know about that concept, I will ask some questions for you. Is this rainy season or summer season? Yes, the rainy season is coming. Summer season is going. అవును, సమ్మర్ ఏమో వెళ్ళిపోతుంది, రైనీ సీజన్ ఏమో వస్తుంది. అది మనకందరికీ తెలుసు కదా. నౌ వై దీస్ సీజన్స్ ఆర్ చేంజింగ్? ఈ సీజన్స్ ఎందుకు మారుతున్నాయి? అండ్ ఆల్సో సీ దిస్ పిక్చర్. Sun is rising in east and setting in the west, and the speed of tides of sea is different for different ways, and so many we are observing so many objects around us are moving. Do you know what is the reason for these all motions, all these changes? ఈ మార్పులన్నిటికీ కారణం ఏమై ఉంటుందో మీరు తెలుసా? పూర్వకాలంలో ఇన్ ఏషియన్ డేస్ అవర్ ఎల్డర్స్ థింక్ దట్ an unknown force is reason for all these things. మన పూర్వీకులు ఏమనుకునే వాళ్ళంటే మనకి తెలియని ఏదో ఒక శక్తి ఉంది, అదే వీటన్నిటికీ కారణము అని భావించేవాళ్ళు. బట్ లేటర్ దే ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ కాన్సెప్ట్. తర్వాత సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తెలిసింది. దట్ ఈస్ నాట్ అన్నోన్ ఫోర్స్, దట్ ఈజ్ ఏ ఫోర్స్ విచ్ ఈజ్ రీజన్ ఫర్ ఆల్ దీస్ చేంజెస్. అదేదో తెలియంది శక్తి కాదు, ఒక ఫోర్స్. అదే ఈ మార్పులన్నిటికీ కారణము అని తెలుసుకోవటం జరిగింది. నౌ అబ్జర్వ్, బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ దట్ ఫోర్స్, అబ్జర్వ్ దీస్ పిక్చర్స్ and actions in this. Observe this. What is she doing? She is hitting a ball with a bat, and she is kicking ball with a leg. He boy is shutting door. అబ్బాయి డోర్ని కొడుతున్నాడు. This boy is opening the door. అబ్బాయి డోర్ని ఓపెన్ చేస్తున్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ లిఫ్టింగ్ వెయిట్స్. అతను బరువుని పైకెత్తుతున్నాడు. దిస్ బాయ్ ఈజ్ పిక్కింగ్ ద బాల్స్. ఈ అబ్బాయి బాల్స్ని ఏం చేస్తున్నాడు? చేత్తో కొడుతున్నాడు. దిస్ మ్యాన్ ఈజ్ కటింగ్ గ్రాస్ బై పుషింగ్ ద గ్రాస్ కటింగ్ మిషన్. గ్రాస్ కటింగ్ మిషన్ని నెట్టడం ద్వారా అతను గ్రాస్ని కట్ చేస్తున్నారు. దీస్ టూ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ విత్ థ్రెడ్ బై పుల్లింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ కూడా థ్రెడ్ని లాగటం ద్వారా దాంతో ఆడుకుంటున్నారు. దిస్ బాయ్ ఈజ్ పికపింగ్ సంథింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఈ అబ్బాయి గ్రౌండ్ నుంచి ఒక వస్తువుని తీసుకుంటున్నాడు. అబ్జర్వ్ దీస్ యాక్షన్స్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దీస్ ఆల్ యాక్షన్స్? ఈ యాక్షన్స్ అన్నిట్లో కూడా ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హౌ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్? సీ వన్స్. ఇన్ సమ్ కండిషన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద పీపుల్. కొన్ని కండిషన్స్లో వస్తువులు పీపుల్ నుంచి దూరంగా వెళ్తున్నాయి. బట్ ఇన్ సమ్ కండిషన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ద పర్సన్స్. కొన్నిట్లో వస్తువులు పర్సన్స్ వైపుకి వస్తున్నాయి. సో నౌ ఈ విధంగా వస్తువులు పర్సన్ నుంచి దూరంగా వెళ్ళటాన్ని లేదా దగ్గరగా రావటాన్ని తీసుకురావటాన్ని ఏమంటారు? ఎస్, the effort to move
an object away from us is called push. ఏ వస్తువునైనా మన నుంచి దూరంగా నెట్టివేయటాన్ని పుష్ అంటారు. An effort to move an object towards us is called pull. ఏ వస్తువైనా మన వైపు ఇలా లాక్కోవటాన్ని pull అని అంటారు. So what we observed in the pictures, push and pull are happening for moving objects. వస్తువులు కదలటం కోసం పుష్ పుల్ అనేవి జరుగుతున్నాయి అని మనము గమనిస్తున్నాము. Now we have to identify push or pull from this diagram. Once you see your textbook, the activity 1, identifying push or pull, they have given a table in which there are some actions with pictures. In this, we have to identify this belongs to push or pull. దీనిలో మనం ఇది పుష్కు సంబంధించిందా పుల్కు సంబంధించిందా అనేది ఐడెంటిఫై చేసి నోట్ చేయాలన్నమాట. సి ఫస్ట్ వన్, డిగ్గింగ్ బోర్వెల్ని త్రవ్వటం. ఇప్పుడైతే మనకి మిషన్స్ వచ్చేసి ఆటోమేటిక్గా మిషన్స్ పనిచేస్తున్నాయి, కానీ ఒకప్పుడు మనుషులే మిషన్కి దగ్గరుండి తవ్వేవాళ్ళు. ఎలా తవ్వేవాళ్ళు? మిషన్ని లోపలికి పోనిచ్చేవాళ్ళు, తర్వాత గొట్టం ద్వారా మళ్ళీ పైకి తీసుకొని వచ్చి మళ్ళీ గొట్టం. ఇన్ దిస్ ప్రాసెస్ ద మిషన్ మూవ్స్ అప్ అండ్ డౌన్. సో దే ఆర్ డూయింగ్ పుష్ అండ్ పుల్ హియర్. సో digging borewell belongs to both. Now sipping juice with straw. స్ట్రాతో జ్యూస్ని తాగటం మనకు అందరికీ తెలుసు కదా. జ్యూస్ని ఎలా తాగుతామో? we will sip juice with straw. In that process we will pull the juice into our mouth. This belongs to pull. Next, erasing the letters on the blackboard with duster. మనకందరికీ తెలుసు కదా, మన క్లాస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఇన్ అవర్ క్లాస్ టీచర్ రబ్స్ ద బోర్డ్. హౌ షీ ఈజ్ రబ్బింగ్? షీ రబ్స్ ద బోర్డ్ లైక్ దిస్. సో ఫర్ దట్ ద హ్యాండ్ మూవ్స్ టూ సైడ్స్, పుష్ పుల్, పుల్ పుష్. సో దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు both. Next one, magnetic attracting nails. A magnet attracting nails. We all know that magnet attracts nails. This belongs to pull. Fruits falling from tree. మనకందరికీ తెలుసు, చెట్టు మీద నుంచి ఫ్రూట్స్ ఎప్పుడు కూడా కిందకి పడిపోతాయి. ఎందుకని? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, భూమి యొక్క ఆకర్షణ వల్ల. దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు ద పుల్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క ఆకర్షణ వల్ల పుల్ కిందకి వస్తుంది. నెక్స్ట్, హాయిస్టింగ్ ఫ్లాగ్, జెండా వందనం. మనకు తెలుసు కదా, ప్రతి సంవత్సరము ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ ఫ్లాస్టింగ్ చేస్తారు కదా హెచ్ఎం గారు. అప్పుడు ఏం చేస్తారు? హీ పుల్స్ ద థ్రెడ్ డౌన్వర్డ్స్. సో దిస్ బిలాంగ్స్ టు పుల్. సో యూ కెన్ ఐడెంటిఫై the actions which are pull or push or both. Now we will know about force. Discuss about the definition of force. What is force? Either push or pull or both is called force. పుల్ చేయటానికి కానీ పుష్ చేయటానికి కానీ రెండింటినీ కూడా ఫోర్స్ అని అంటారు. What is the SI unit of force? Newton. We measures force in newtons. In CGS system, dynes. CGS system లో అయితే కనుక dynes లో మెజర్ చేస్తాము. So this is the definition of force. Now we will discuss about types of forces. How many types of forces are there? Before only we observed so many types of actions are going on, in which some are like attracting magnet, nails by magnet, and some are actions. See this picture. In this first picture, what is going on? The magnet is placed
and when we took a compass bus near to magnet, the needle of the magnet is changing according to its position. దాని పొజిషన్ని బట్టి కంపాస్ బాక్స్లో నీళ్ళు ఎప్పుకప్పుడు మారుతూ ఉంటుంది కదా, అలా మారడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఎస్, బికాస్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెట్, అయస్కాంతం యొక్క ఆకర్షణ వల్ల. సో మ్యాగ్నెట్కి కంపాస్కి డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిట్వీన్ దెమ్. సో ఇలా డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఫోర్స్ పనిచేస్తే దట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ force at a distance or field force. But observe the figure B. What you observed? We are taking toothpaste from the toothpaste tube on the brush. బ్రష్ మీద టూత్పేస్ట్ ట్యూబ్ నుంచి టూత్పేస్ట్ని వేసుకుంటున్నాం. అలా వేసుకోవాలంటే ఏం చేయాలి? మనము టూత్పేస్ట్ని కంపల్సరీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలంటే వి మస్ట్ హోల్డ్ దట్ టూత్పేస్ట్ ట్యూబ్. మనం కంపల్సరీ ఆ ట్యూబ్ని ఏం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకొని వీ హ్యావ్ టు పుష్ ఇట్. ఏం చేయాలి? మనం పుష్ చేస్తాం. దెన్ ఓన్లీ పేస్ట్ విల్ కమ్ అవుట్. సో హియర్ ద ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ బై కాంటాక్టింగ్. వస్తువుని పట్టుకోవటం ద్వారా ఫోర్స్ అనేది పనిచేసింది. సో దీస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్. ఇలాంటి ఫోర్సెస్ని ఏమంటారు? కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. See this picture. Some actions are going on in this picture. Observe the actions in this picture. In the first picture, a person is taking bucket of water. That means he is pulling water. In the second picture, a person is pulling a heavy box on the floor. And in the third picture, an heavy object is placed on the table. In the fourth picture, what we observed? Yes, tug of war. That is a game. Persons are pulling threads on both sides. Observe in all these pictures, what you observe? The force is applying by contacting, by holding those objects. ఆ వస్తువుల్ని పట్టుకోవటం ద్వారా మనకి అక్కడ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, పని అనేది జరుగుతుంది, ఫోర్స్ అనేది జరుగుతుంది. సో దీస్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్. వాట్ ఈస్ ఎ కాంటాక్ట్ ఫోర్స్? Force which is results when there is a direct physical contact between two interacting objects is called contact force. రెండు వస్తువుల మధ్య స్పర్శ ద్వారా గనక, ఏవైనా రెండు ఆనుకొని ఉన్న వస్తువుల మధ్య స్పర్శ ద్వారా గనక బలము అనేది ప్రయోగించబడితే దాన్నే కాంటాక్ట్ ఫోర్స్, స్పర్శా బలము అని అంటారు. నెక్స్ట్ సీ దిస్ పిక్చర్. What is going on in this picture? A balloon is attracting the hair of the girl. గాలి యొక్క హెయిర్ని బెలూను అట్రాక్ట్ చేస్తుంది తన వైపుకి. బై మెయింటైనింగ్ సమ్ డిస్టెన్స్ ఆల్సో. కొంత డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా తన హెయిర్ చూడండి ఎలా పైకి లేచిందో. ఎందుకని? బికాస్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ చార్జ్డ్ బాడీ. చార్జ్ ఉన్న బాడీ యొక్క అట్రాక్షన్ వల్ల అది జరిగింది. నెక్స్ట్ సీ దిస్ సెకండ్ పిక్చర్. వీ ఆల్ నో దట్ ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీస్ టు ద గ్రౌండ్. గ్రౌండ్ మీదకి ఫ్రూట్స్ అనేవి పడిపోతాయి. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఇదిగో దేని వల్ల జరుగుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ సీ థర్డ్ పిక్చర్. యూ ఆల్ నో, యూ విల్ ఆల్సో ప్లే విత్ దిస్. వాట్ ఈస్ దిస్? ఏంటిది? మ్యాగ్నెట్ ఈజ్ అట్రాక్టింగ్ సమ్ లెడ్ బాల్స్ టువర్డ్స్ ఇట్ విచ్ ఆర్ నియర్ టు ఇట్. దానికి దగ్గరగా ఉన్న లెడ్ బాల్స్ అన్నిటిని తన వైపుకి ఏం చేసుకుంది? పుల్ చేసుకుంది. ఇన్ ఆల్ దీస్ ద ఆబ్జెక్ట్ ఆర్ మెయింటైనింగ్ సమ్ డిస్టెన్స్, బట్ దెర్ ఈజ్ ఏ ఫోర్స్ అట్రాక్టింగ్ దోస్ ఆబ్జెక్ట్స్. అవి రెండింటి మధ్య కొంత డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఫోర్స్ అనేది వాటిని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. That type of forces are called force at a distance or field force.
What is the definition of field force? The force which occurs without any physical contact between two objects is called force at a distance or field force. Now we will go for one of the example for field force, magnetic force. Do you know magnetic force? Yes, you maybe listened in 6th class. మీరు 6th classలో వినే ఉంటారు. The force due to attraction of magnet is called magnetic force. అయస్కాంతాలన్నిటిని ఆకర్షిస్తాయి కదా, ఆ ఆకర్షించని స్వభావాన్నే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. లెట్ us go for activity 2, అబ్జర్వింగ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అబ్జర్వ్ చేయటం ఎలాగా అనేది ఒక యాక్టివిటీ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుందా లేదా, హౌ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి అనేది మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ 2లో తెలుసుకుందాం. దీనికోసం మనకేం కావాలి? వి నీడ్ 2 సివింగ్ నీడిల్స్. కుట్టే సూదులు ఉంటాయి కదా, అవి 2 కావాలి. ఏ బార్ మ్యాగ్నెట్, ఒక బార్ మ్యాగ్నెట్ కూడా కావాలి. ఇప్పుడు సివింగ్ నీడిల్స్ని we have to rub the sieving needles with a pole of a bar magnet in a particular direction. ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే మనం నీడిల్ని రబ్ చేయాలి. వాట్ హ్యాపెన్స్ బై రబ్బింగ్ లైక్ దిస్ విత్ మ్యాగ్నెట్? మ్యాగ్నెట్తో ఈ విధంగా రబ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే మనకి 6th క్లాస్లో తెలిసే ఉంటుంది, నేర్చుకున్నాము. ఈ విధంగా రబ్ చేయటం వల్ల ఏమవుతాయి? నీడిల్స్ విల్ బికమ్ లైక్ ఏ మ్యాగ్నెట్స్. దే విల్ బి మ్యాగ్నెటైజ్డ్. అవి మ్యాగ్నెటైజ్ అయిపోయి నీడిల్స్ అనేవి అవి కూడా ఎలా మారిపోతాయి? మ్యాగ్నెట్స్ లాగా మారిపోతాయి. నౌ సీ దిస్. నౌ మనం వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ దీస్ నీడిల్స్ బికమ్ magnet or not, and we have to identify the north and south pole of these needles. For this మనం ఇవి మ్యాగ్నెట్లా మారినాయా లేదా, వీటి నార్త్ పోల్ ఎటువైపు ఉంది, సౌత్ పోల్ ఎటువైపు ఉంది అనేది తెలుసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి? we have to take a compass and bring a magnified needle near to the compass. కంపాస్ దగ్గరికి ఒక మ్యాగ్నిఫై చేసిన నీడిల్ని తీసుకొని రావాలి. అప్పుడు మనకి నార్త్ పోల్ కళ్ళే ఉన్న నీడిల్ కళ్ళేమో సౌత్ పోల్ ఉన్నట్టు, సౌత్ పోల్ దగ్గర ఉన్న దానికేమో నార్త్ పోల్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? 6th క్లాస్లో మనం తెలుసుకున్నాం కదా. we learned in 6th class that like poles repel each other and unlike poles attract each other in magnets. This is called attraction repulsion property of magnet. మ్యాగ్నెట్ యొక్క అట్రాక్షన్ రిపల్షన్ ప్రాపర్టీ ప్రకారము లైక్ పోల్స్ ఏమో రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ ఏమో అట్రాక్ట్ అవుతాయి, దగ్గరగా వస్తాయి. సో like by using this we can find the north and south pole of the needles. Now take white color, 2 white colored foam balls. Foam balls means light weight గా ఉండే థర్మాకోల్ balls, and place white colored foam balls to the north pole of the needles and red colored foam balls to the south pole of the needles, like this. Now take a tray with water and first keep one needle, then again keep another needle such that 2 white foams are nearer to in the same side and 2 red foams are also in the same side near to each other, and observe the changes. What we observed? We observed that needles are pushed away. నీడిల్స్ అనేవి దూరంగా నెట్టివేయబడ్డాయి. Why this happened? Because like poles repels each other. ఇలా ఎందుకు జరిగింది? లైక్ పోల్స్ ఒకదానికొకటి రిపెల్ అవుతాయి కాబట్టి. Now take out one needle and keep such that red colored foam ball facing towards white color foam and white color facing towards red color foam by keeping some distance, like this, and observe the changes. What we observed? The needles are closer to each other. That means they are pulled to each other. అవి రెండు ఒకదాని దగ్గర కొట్టి
లాక్కొనబడ్డాయి. Why is this happening? We know that unlike poles attract each other. So what we observe in this activity? We observe a magnetic force acting between these nodules by using attraction repulsion property of magnets. So magnetic force is acting by distancing, maintaining some distance. So we can see the activity, how did we did, మనం యాక్టివిటీని ఎలా చేసామో ఈ పిక్చర్లో ఒకసారి మళ్ళీ మొత్తాన్ని గుర్తు తెచ్చుకోండి. అట్రాక్షన్ రిపల్షన్ జరిగినాయి కదా. దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ we will go for electrostatic force. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం రబ్ చేసినప్పుడు దట్ gets charged particles on the surface. When we rub a substance with another substance, that substance gets charged particles. The presence of charged particles is called electrostatic current. The force due to exerted by charged body on another charged body is called electrostatic force. We observe this electrostatic force by doing an activity 3. Observing electrostatic force. See in your textbook, activity 3. For this activity 3, we have to take a balloon. Inflame the balloon with air and tie the balloon with a thread. Now take a white paper and cut it into small pieces, very small pieces. Cut these into very small pieces. Now take another white paper and rub the inflamed balloon with white paper and rub it for some time. After rubbing of it, took the charged balloon near to the cut paper pieces. What we observe? The paper pieces are attracted by balloon, charged balloon. Charged balloon చేత ఈ పేపర్ పీసెస్ అన్నీ ఏమైనాయి? అట్రాక్ట్ అయినాయి. Why this happened? ఇలా ఎందుకు జరిగింది? What is the reason for this? Reason is when we rubbed the balloon with paper, the balloon was charged. Balloon was getting charged on this surface. Thus charged is nothing but electrostatic charge. So because of this electrostatic force, the paper pieces are attracted by balloon. The next we will go for gravitational force. What is a gravitational force? The gravitational pull on the massive bodies is called gravitational force. కొంత మాస్ కలిగినటువంటి బాడీస్ మీద ఉండేటటువంటి పుల్లునే గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటారు. See this picture. We also play like this. మనం కూడా ఇలాగా ఆడుకుంటూనే ఉంటాం. బాల్తో రకరకాల ఆటలు ఆడుకుంటా బాల్ కనుక ఒక్కసారి ఇలా పైనుంచి వదిలేస్తే బాల్ ఏమవుతుంది? కంపల్సరీ ఎర్త్ మీదకి పడి బౌన్స్ అవుతుంది. ఎందుకని బాల్ మనం వదిలేసినప్పుడు కిందకే పడుతుంది? వై బాల్ ఆల్వేస్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పుల్. భూమి యొక్క పుల్ ఆకర్షణ వలన. నెక్స్ట్ see this picture. What is he doing? The man throw a ball to upward. ఒక బాల్ని పైకి విసిరేశాడు. అలా విసిరేసినప్పుడు ఏం జరిగింది? The ball went to some height and again returns to the ground. బాల్ కొంత హైట్ దాకా వెళ్ళింది. డ్యూ టు అవర్ అప్లైడ్ ఫోర్స్, మనం అప్లై చేసిన ఫోర్స్ వల్ల పై దాకా వెళ్ళింది. బట్ ఆఫ్టర్ రీచింగ్ some height, what happened?
కొంత హైట్కి వెళ్ళాక ఏం జరిగింది, అగైన్ బాల్ రిటర్న్స్ టు గ్రౌండ్. బాల్ మళ్ళా గ్రౌండ్కే తిరిగి వచ్చేసింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ పుల్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది కూడా కారణము గ్రావిటేషనల్ ఫోర్సే. సో all these are because of gravitational force. Next we are going to know about field. Force at a distance. Examples, all these are. Now we are going to know about field. What is a field? Field ante emiti? For to know about more about field, we have to do we will do an activity, visualizing magnetic field. ఫీల్డ్ని మనం రియల్గా మన కళ్ళతోటి ఎలా చూడొచ్చు, ఎలాగా అనేది మనం ఈ యాక్టివిటీ 4లో తెలుసుకుందాం. See this, for this activity we need a bar magnet. ఈ యాక్టివిటీ కోసం మనకు ఒక బార్ మ్యాగ్నెట్ కావాలి. ఇంకేం కావాలి? అండ్ ఆల్సో నీడ్ ఏ డ్రాయింగ్ షీట్. ఒక డ్రాయింగ్ షీట్ కూడా కావాలి. ప్లేస్ దిస్ డ్రాయింగ్ షీట్ ఆన్ ద మ్యాగ్నెట్ అనే టేబుల్ మీద మ్యాగ్నెట్ని పెట్టి దాని మీద డ్రాయింగ్ షీట్ని పెట్టాలి. నౌ టేక్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ స్ప్రెడ్ ద ఐరన్ ఫిల్లింగ్స్ త్రూ అవుట్ ద కార్డ్బోర్డ్ ఈవెన్లీ. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ ఇనుపరజన్ని కార్డ్బోర్డ్ మొత్తము కూడా ఈవెన్గా చల్లాలి. నౌ ట్యాప్ ద కార్డ్బోర్డ్ విత్ పెన్సిల్. మనం పెన్సిల్ తోటి కార్డ్బోర్డ్ని జస్ట్ ఇలాగా టచ్ చేయాలి. ట్యాప్ లైట్గా ఇలాగా 2-3 సార్లు టచ్ చేయాలి. వెన్ వి టచ్ దట్ కార్డ్బోర్డ్ విత్ పెన్సిల్ వి విల్ గెట్ ఏ పర్టికులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్. మనము ఇలాగా టచ్ చేసినప్పుడు మా ఐరన్ ఇనుపరజన్ మొత్తం కూడా ఒక పర్టికులర్గా అరేంజ్ అయినట్టు కనిపించింది, చూసారా? దిస్ అరేంజ్మెంట్ ఈజ్ డ్యూ టు ద అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెట్. ది అరేంజ్మెంట్ మ్యాగ్నెట్ యొక్క అట్రాక్షన్ వల్ల జరిగింది. దిస్ అరేంజ్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద అట్రాక్షన్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈజ్ స్ప్రెడ్ అరౌండ్ ద మ్యాగ్నెట్ అప్ టు సమ్ డిస్టెన్స్. మ్యాగ్నెట్ చుట్టూ కూడా కొంత డిస్టెన్స్ వరకు కూడా ఈ అట్రాక్షన్ ఉంటుంది అని చూపించడానికి మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బై దిస్ యాక్టివిటీ వాట్ వీ కెన్ సే దట్ ద ఎవ్రీ ఫీల్డ్ magnetic force magnet contains attractive force around the magnet up to some distance. Around the magnet in the 3 dimension magnets contains some attractive nature. The space around the magnet or charged body or massive body having attractive force is called field. మన మ్యాగ్నెట్ కావచ్చు, చార్జ్డ్ బాడీ కావచ్చు, మాసివ్ బాడీ లైక్ ఎర్త్ కావచ్చు. ఇవన్నీ కూడా దానికి చుట్టూ కూడా రౌండ్గా కొంత డిస్టెన్స్ వరకు, కొంత స్పేస్ వరకు అట్రాక్టివ్ నేచర్ని కలిగి ఉంటాయి. దే కంటైన్స్ అట్రాక్టివ్ నేచర్ అరౌండ్ దీస్ ఆబ్జెక్ట్స్ అప్ టు సమ్ డిస్టెన్స్. దట్ స్పేస్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఫీల్డ్. ఆ స్పేస్ని ఏమంటారు? ఫీల్డ్ అని అంటారు. నా అబ్జర్వ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అరౌండ్ ద చార్జ్డ్ బాడీస్. చార్జ్డ్ బాడీస్ చుట్టూ కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్సో స్ప్రెడ్స్ అరౌండ్ ద మాసివ్ బాడీ. మాసివ్ బాడీ చుట్టూ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. This tells about fields. Now we will go for another type of force, contact force, in which one of the example muscular force. Muscular force means muscles. The force which we exerted by using our body muscles is called muscular force. బాడీలో ఉన్నటువంటి మజిల్స్ని ఉపయోగించి కనుక ఫోర్స్ని అప్లై చేస్తే
దాన్ని మస్కులర్ ఫోర్స్ అంటారు. సీ దిస్ పిక్చర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎస్, వాట్ ఆర్ those animals are pulling this what we say that cart with some force. ఈ కార్ట్ని అవి కొంత ఫోర్స్తో లాగుతున్నాయి. హౌ దే ఆర్ పుల్లింగ్? బై యూజింగ్ దేర్ మజిల్స్. అవి వాటి మజిల్స్ని ఉపయోగించి వాటిని పుల్ చేస్తున్నాయి అన్నమాట. అబ్జర్వ్ దిస్, యూ ఆల్రెడీ సీన్ దీస్ పిక్చర్స్ in the first section, in the first beginning. What is this? Kicking, hitting, shutting, opening, picking, lifting, picking, pulling, pushing. In all these actions, what we are doing? We are applying, using our muscles to do actions. మనం వీటన్నిటిలో కూడా ఈ పనులు చేయటానికి మన మజిల్స్ని వాడుతున్నాము. సో we go for activity 5, preparing a list of examples for muscular force. మనం ఏ మస్కులర్ ఫోర్స్ని ఉపయోగించి చేసే పనులన్నిటినీ కూడా మన టెక్స్ట్ బుక్లో టేబుల్ 2ని మొత్తం దీనిలో ఫిల్ చేయొచ్చు. మనం ఇందాకలే పిక్చర్స్ చూసాం కదా, వాటినే ఇక్కడ రాసేయచ్చు. వాట్? hitting a ball with a bat and taking book from the ground. Like that we can write our activities. Daily we are doing activities in this table. Okay, can you write? మీరందరూ దీనిలో మీరు రోజువారీ చేసే పనుల్ని చక్కగా రాయగలుగుతారా? మనం రోజువారీ చేసే పనులన్నీ కూడా మన మజిల్తోనే చేసేది. పెన్తో రాయటం, రైటింగ్ విత్ పెన్, ఆల్ దీస్ ఆర్ యూజింగ్ by muscles only. Now we will go for activity 6, observing the changes in any muscle while working. మనం పని చేసేటప్పుడు మజిల్స్తో చేస్తామని చెబుతున్నాం కదా, మరి అప్పుడు మజిల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనము దీనిలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డూ యాక్టివిటీస్, అబ్జర్వ్ ద యాక్టివిటీస్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈజ్ ఏ మజిల్. మజిల్ అంటే ఏమిటి? మజిల్ ఈజ్ ఏ మల్టిపుల్ బోన్లెస్ bundles of muscle cells held together. మజిల్ అంటే ఏంటంట? ఈజ్ ఏ మల్టిపుల్ బండిల్స్ ఆఫ్ మజిల్ సెల్స్. చాలా మజిల్ సెల్స్ అనేవి చాలా కలిసిపోయి కట్టుగా ఉన్న బండిల్స్ లాగా ఉండేటటువంటి, కలిసిపోయి ఒక కట్టులాగా ఉండే వాటినే మజిల్ అని అంటారు. మజిల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ వన్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ అనదర్ గ్రూప్ రిలాక్సెస్ ఆర్ ఎక్స్పాండ్స్ వెన్ వీఆర్ డూయింగ్ వర్క్. మన బాడీలో మజిల్స్ అనేవి కూడా ఒక పర్టికులర్ పద్ధతిలో అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఎలాగా అంటే, మనం ఏదైనా ఒక బాడీ పార్ట్ని కదిలించేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏమో కాంట్రాక్ట్ అవుతాయి, ఇంకో గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏమో రిలాక్స్ అవుతాయి లేదా ఎక్స్పాండ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆ విధంగా మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా బోన్స్ పక్కన అరేంజ్ అయ్యి ఉండతాయి. బికాస్ ఆఫ్ దోస్ ఓన్లీ వీ కెన్ మూవ్ అవర్ బాడీ పార్ట్స్. మన బాడీ పార్ట్స్ కదిలించాలంటే ఆ మజిల్స్ వల్లనే సాధ్యమవుతుంది. సీ దిస్ పిక్చర్, యూ కెన్ ఆల్సో డూ హియర్ ఓన్లీ దిస్ యాక్షన్. వన్స్ ట్రై టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ హోల్డ్ ఇట్ టు బ్యాక్ ఇలాగా తీసుకెళ్ళండి. దెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్. ద మజిల్స్ బిఫోర్ యూ ఆర్ ఎక్స్టెండెడ్ and muscles back side of you are contracted. మన బ్యాక్ సైడ్ ఉన్న మజిల్స్ ఏమో కాంట్రాక్ట్ అవుతాయి, ముందు వైపు ఉన్నయేమో ఎక్స్పాండ్ అవుతాయి. వెన్ యూ బ్రింగ్ యువర్ హ్యాండ్ బిఫోర్, నువ్వు హ్యాండ్ని ముందుకు తెచ్చినప్పుడు నా మజిల్స్ బిఫోర్ యూ, నీ ముందు వైపు ఉన్నటువంటి మజిల్స్ ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి. ద మజిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ యూ ఆన్ యువర్ హోల్డర్ విల్ ఎక్స్పాండ్స్ ఆర్ రిలాక్సెస్. ఆ వెనక వైపు ఉన్నాయి మాత్రం బాగా ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ సీ దిస్ పిక్చర్. హోల్డ్ యువర్ హ్యాండ్ ఆల్సో లైక్ దిస్. ఫస్ట్ కీప్ యువర్ హ్యాండ్ స్ట్రైట్లీ అండ్ అబ్జర్వ్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఇన్ దిస్ సిచ్యువేషన్ ద మజిల్ డౌన్ సైడ్ ఆఫ్ యూ ఈజ్ కాంట్రాక్టెడ్ అండ్ మజిల్ ఆన్ అప్ సైడ్ ఆఫ్ యూ ఈజ్ extended. When you hold your hand like this, what do you observe? The muscle
on the upside is contracted and muscle the backside is extended. ఇలాగా కింద వైపు ఉన్న మజిల్ ఏమో సాగుతుంది, పైన వైపు ఉన్న మజిల్ ఏమో దగ్గరికి చేరుతుంది, కాంటాక్ట్ అవుతుంది. లైక్ దిస్ మజిల్స్ విల్ బి వర్క్. అబ్జర్వ్ ద వర్కింగ్ ఆఫ్ మజిల్స్ on our legs also. When you extend your leg forward, what happened? The upward muscle is contracted and backside muscle is extended. When you hold your leg, what happens? The backside muscle is contracted and upside muscle is extended. Like this, muscles will work in our body. Observe the action of the changes of muscles in these actions also in this picture. Now we will go for another example of contact force is for friction, force of friction. Do you know what is friction? Friction అంటే ఏంటో తెలుసా? Yes. One, you will try first you do that, rub your hands like this. What will happen? మీరు హ్యాండ్స్ ఇలా రబ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? Some heat will be generated at your hands. మీ హ్యాండ్స్ దగ్గర కొంత హీట్ వస్తుంది. Why this heat is generated? ఎందుకు హీట్ వస్తుంది? Because of friction only. ఫ్రిక్షన్ వల్లనే. What is a friction? ఫ్రిక్షన్ అంటే ఏంటి? The resistance to the movement of a body over the surface of another body is called frictional force. ఒక బాడీ మీద ఇంకో బాడీ యొక్క మోషన్ని ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ పోనీకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చేసే ప్రయత్నాన్నే ఏమంటారు? ఫ్రిక్షన్ అంటారు. మన హ్యాండ్స్ని మామూలుగా ఇలా రఫ్ చేసినప్పుడు మనకి రఫ్గా కష్టపడ్డట్టు ఉంటుంది. అది ఆయిల్ రాసుకొని రఫ్ చేయండి, ఎలా ఉంటుంది? అమ్మాయి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకని? ఆ టైంలో ఫ్రిక్షన్ ఉండదు, ఫ్రిక్షన్ తగ్గుతుంది, ఫ్రిక్షన్ విల్ బి లెస్. సో ఫ్రిక్షన్. సో వాట్ ఈస్ ఫ్రిక్షన్? ద రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఒక బాడీ మీద ఇంకో బాడీ యొక్క మోషన్ని ఆపడానికి ప్రయత్నం చేసే ఫోర్స్నే ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. నౌ విల్ డూ యాక్టివిటీ 7 ఫర్ అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఎ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్. వేరు వేరు సర్ఫేసెస్ మీద బాల్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అనేది తెలుసుకోవటం కోసం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫర్ దట్ వాట్ వీ నీడ్ 3 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్. మనకి 3 రకాల సర్ఫేసెస్ కావాలి. ఏంటవి? రఫ్ రోడ్, రఫ్గా గరుగ్గా ఉన్నటువంటి ఒక రోడ్డు. కార్పెట్, కార్పెట్ పరిచినటువంటి ప్రదేశం. స్మూత్ సర్ఫేస్, చక్కగా పాలిష్ బండ్లు ఉన్నటువంటి స్మూత్ సర్ఫేస్. ఈ 3 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ తీసుకుంటాం. 3 సర్ఫేసెస్లో కూడా బాల్స్ని ఒకే ఫోర్స్తో మనం పుష్ చేస్తాం. వాట్ డూ యూ అబ్జర్వ్? అప్పుడు ఏం జరుగుతుంది? అబ్జర్వ్ దిస్. ఇన్ రఫ్ రోడ్ మీద బాల్ మూవ్డ్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్ అండ్ స్టాప్డ్. రఫ్ రోడ్ మీద బాల్ కొంత దూరం మాత్రమే వెళ్ళి ఆగిపోయింది. ఆన్ కార్పెట్ బాల్ మూవ్డ్ సమ్వాట్ డిస్టెన్స్ దాన్ రఫ్ రోడ్ అండ్ స్టాప్డ్. కార్పెట్ మీద రఫ్ రోడ్ కన్నా ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళి ఆగిపోయింది. బట్ ఆ స్మూత్ ఫ్లోర్ మీద ఏమైంది? ద బాల్ మూవ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. బాల్ చాలా దూరం వెళ్ళి ఆగింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఓన్లీ. మూవింగ్ ఆబ్జెక్ట్స్ విల్ బి స్టాప్డ్ ఆన్ ద సర్ఫేసెస్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఓన్లీ. ఫ్రిక్షన్ వల్లే కదిలే వస్తువులు ఆగిపోతాయి. కానీ రఫ్ సర్ఫేస్ మీద ఏమో త్వరగా ఆగిపోతుంది, కార్పెట్ మీద కొంచెం నెమ్మదిగా. అదే స్మూత్ సర్ఫేస్ మీద అయితే ఇంకాస్త ఎక్కువ దూరం వెళ్ళి ఇంకా నెమ్మదిగా ఆగుతుంది. కారణం ఏంటి? ఫాస్ట్గా వెళ్ళి మరీ ఆగుతుంది. కారణం ఏంటి? ఫ్రిక్షన్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇన్ రఫ్ సర్ఫేస్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్, carpet is less and smooth floor is very less. Do you understand this? Now we will do another activity to know about friction, observing the
మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఆన్ యాన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద వస్తువు యొక్క కదలికలు ఎలా ఉంటాయి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫర్ దిస్ యాక్టివిటీ వాట్ వీ నీడ్, ఈ యాక్టివిటీ కోసం మనకి ఏం కావాలి, ఒక కార్డ్బోర్డ్ కావాలి, హెవీ ప్యాడ్ కావాలి, నెక్స్ట్ 3 substances. What are those? One is ice cube, another one is 1 rupee coin, another one is eraser. ఈ యాక్టివిటీ కోసం మనకి ఒక ఐస్ క్యూబ్, రూపాయి కాయిన్, ఎరేజర్ కావాలి. వాట్ యు హ్యావ్ టు డూ, ఫస్ట్ టేక్ ఏ కార్డ్బోర్డ్ అండ్ ఏ ప్యాడ్, ఒక ప్యాడ్ మీద కార్డ్బోర్డ్ని అంటించేయాలి. అండ్ డ్రా ఏ లైన్, ఒక లైన్ని గీయాలి. ఆ లైన్ మీద ఏం పెట్టాలి, ఐస్ క్యూబ్, రూపాయి కాయిన్ అండ్ 1 rupee కాయిన్ అండ్ ఎరేజర్ని పెట్టాలి. నౌ స్లోలీ లిఫ్ట్ ద ప్యాడ్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటి, ఒకవైపు ఎత్తుగా ఎత్తబడినటువంటి ప్లేన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటారు. దెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ వి incline the cardboard, what happens, objects are moving down, objects కిందకి కదులుతున్నాయి. what do you observe, all are moved at a time, అన్నీ ఒకేసారి కదిలాయా, no, ice cube moves first, after that coin starts moving. But what do you observe, eraser just moved for small distance only. That means the friction of ice is very less than coin and friction of eraser is very high than coin. ఇక్కడ ఫ్రిక్షన్ 3 ఆబ్జెక్ట్స్కి ఒకే రకంగా ఉందా, నో, ఫ్రిక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ 3 ఆబ్జెక్ట్స్. సో వాట్ వి అబ్జర్వ్, ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఆబ్జెక్ట్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ద సర్ఫేసెస్. ఫ్రిక్షన్ అనేది ఆబ్జెక్ట్స్ మీద, సర్ఫేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Now we will go for another example for contact force, which is a normal force. Normal force. What is normal force? Normal force అంటే ఏంటి? See this picture. What do you observe? ఈ పిక్చర్లో ఏముంది? There is a book on the table. టేబుల్ మీద ఒక బుక్ ఉంది. మరి టేబుల్ మీద మనం బుక్ పెట్టినప్పుడు బుక్ కింద పడిపోతుందా? No, book does not fall down. That will be on the table only. If you think the table was disappeared, ఒకవేళ టేబుల్ కనుక మాయమైపోయింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది, ద బుక్ విల్ ఫాల్ డౌన్. బుక్ ఏమవుతుంది, కిందకి పడిపోతుంది. వై ద బుక్ విల్ ఫాల్ డౌన్, ఎందుకు బుక్ కింద పడిపోతుంది, బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడిపోతుంది. సో when we put the book on the table, which stopped the book to fall down, book కింద పడిపోకుండా ఎవరు ఆపారు, the table gave a support to the book. టేబుల్ అనేది బుక్కి ఒక సపోర్ట్ అనేది ఇచ్చింది. దట్ సపోర్ట్ ఎలా ఉంటుందంట, నార్మల్లీ ఆన్ ద బుక్. ఆ సపోర్ట్ అనేది బుక్ మీద నార్మల్గా ఉంటుంది. వాట్ ఈజ్ నార్మల్, నార్మల్ అంటే ఏంటి, the direction which is perpendicular to plane of a surface is called normal. ఒక సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ని నార్మల్. పర్పెండిక్యులర్ మీన్స్ మేకింగ్ విత్ యాంగిల్ 90 degrees. 90 degrees యాంగిల్ చేసేటటువంటి లైన్నే నార్మల్ అని అంటారు. వాట్ ఈస్, మరి ఈ బుక్ కింద పడిపోకుండా ఎవరు ఆపారు, టేబుల్. దట్ మీన్స్ టేబుల్ ఈజ్ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఆన్ ద బుక్. బుక్ కింద పడిపోకుండా గ్రావిటేషనల్ ఫోర్స్కి అగనెస్ట్గా టేబుల్ అనేది సమ్ ఫోర్స్ని అప్లై చేసింది. టేబుల్ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఆన్ ద బుక్ అగనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ నార్మల్లీ ఆన్ దట్. నార్మల్గా ఆ బుక్ మీద టేబుల్ అనేది కొంత ఫోర్స్ని అప్లై చేసింది. దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. ఆ ఫోర్స్నే నార్మల్ ఫోర్స్ అంటారు. ద ఫోర్స్ దట్ a solid surface exerts on any object in the normal direction is called normal force. ఒక సాలిడ్ సర్ఫేస్ అనేది ఏదైనా సరే నార్మల్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ దాని మీద ఉంచిన ఆబ్జెక్ట్ మీద కలిగి చేసే ఫోర్స్నే నార్మల్ ఫోర్స్ అంటారు.
Now we will go for an activity. That means observing normal force. For this we have to take a book on the table. What you observe? Book didn't fall down to the ground. Book ground మీద పడిపోలేదు. Why? Because of normal force. How will be the normal force? Normal force will be the opposite to the gravitational force, normally upwards. Gravitational force always works normally towards the ground. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్ వైపుకి నార్మల్గా పనిచేస్తుంది. బట్ నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా నార్మల్ సర్ఫేస్కి నార్మల్గా అప్వర్డ్స్ పనిచేస్తుంది. దీస్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ బుక్ ఈజ్ ఎట్ రెస్ట్. అందుకనే బుక్ ఎలా ఉంది? రెస్ట్లో ఉండటం అనేది జరుగుతుంది. See this picture. What do you observe? You also do this activity. Take a book on your hand. Now remove your hand. What will happen? The book will fall down. Why the book fall down? Because of gravitational force. When you hold your book, why didn't the book fall down? Because your hand gave a force onto the book to support the book against the gravitational force. గ్రావిటేషనల్ ఫోర్స్కి అగెన్స్ట్గా ఒక ఫోర్స్ తోటి నువ్వు బుక్ని హోల్డ్ చేసావు. ఆ ఫోర్స్ని ఏమంటారంట? నార్మల్ ఫోర్స్ అంటారు. నెక్స్ట్ we will go for another example for contact force is tension. What is tension? Tension అంటే ఏంటి? Do you know? No, not tension means ఏదైనా పని చేసేటప్పుడు భయపడిపోవటం కాదు. See this picture. What do you observe? And weight is suspended to a ceiling. ఒక సీలింగ్కి కొంత బరువుని వేలాడదీయబడింది. విత్ ఏ స్ట్రింగ్ ఆర్ థ్రెడ్. ఒక థ్రెడ్తో కానీ స్ట్రింగ్తో కానీ వేలాడదీయబడింది. What do you observe? Is this object to fall down? ఈ వస్తువు కింద పడిపోయిందా? No. ఎందుకు పడిపోలేదు? Because thread is giving support to the object not to fall down. వస్తువు కింద పడిపోకుండా థ్రెడ్ అనేది సపోర్ట్ ఇస్తుంది. That support, that means the force applied by the thread on the object to hold it not to fall down is called tension. Force which always pulls the body along the thread. థ్రెడ్ వైపుగా ఎప్పుడు ఒక బాడీని పుల్ చేయటం కోసమని పనిచేసేటువంటి ఫోర్స్నే ఏమంటారు? టెన్షన్ అని అంటారు. Now we will observe what is tension with some small activity. Hold a heavy block with a thread, suspend like this. Now what do you observe? The object tries to fall down because of its weight or gravitational force, but thread does not allow the object to fall down. కానీ థ్రెడ్ ఆబ్జెక్ట్ని కింద పడనీయదు. ఏం చేస్తుంది? ఇట్ పుల్స్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ ద థ్రెడ్. అది థ్రెడ్ వైపు దాన్ని పుల్ చేస్తుంది. దట్ పుల్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ టెన్షన్. దిస్ టెన్షన్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ బోత్ ఆర్ ఈక్వల్. దెన్ ఓన్లీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. అవి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? రెస్ట్లో ఉండటం అనేది జరుగుతుంది. సో టెన్షన్ always direction is always towards the thread. You will try to pull the block downwards. నువ్వు బ్లాక్ని కిందకి లాగుదామని ట్రై చేసావనుకో, టెన్షన్ విల్ సపోర్ట్ ద బ్లాక్ నాట్ టు కమ్ డౌన్వర్డ్స్. టెన్షన్ అనేది ఆ వస్తువుని కిందకి రానియకుండా ఆపడానికి సపోర్ట్ ఇచ్చి ఆ ఫోర్స్ తోటి పైకి పుల్ చేసుకోవటం అనేది జరుగుతుంది. Now we have to do a lab activity to find the limiting force that can be borne by a thread.
ఒక థ్రెడ్ యొక్క లిమిటింగ్ ఫోర్స్ని గురించి తెలుసుకోవటం కోసం ఒక యాక్టివిటీని చేద్దాం. వాట్ ఈజ్ లిమిటింగ్ ఫోర్స్? లిమిటింగ్ ఫోర్స్ అంటే ఏంటి? ద క్యాపబిలిటీ ఆఫ్ థ్రెడ్ టు హోల్డ్ an objects, heavy objects, up to which weight it can hold. That is the limit of the thread. So that is called limiting force of the thread or string. By doing this activity, we can calculate the capability or limiting force of different types of threads. For this activity, what we need? A spring balance. The operators we required are spring balance, weights, light strings, not only one, 2, 3 types of strings, and weight hanger. We need also weight hanger. What are the ఆపరేటర్స్ వి రిక్వైర్డ్? ఈ యాక్టివిటీని చేయటం కోసం, లిమిటింగ్ ఫోర్స్ని కనుక్కోవటం కోసం మనకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటంట? స్ప్రింగ్ బ్యాలెన్స్, లైట్ తక్కువ చాలా సన్నగా వెరీ థిన్ స్ట్రింగ్స్ కావాలి, వెయిట్స్, వెయిట్ హ్యాంగర్. అరేంజ్ ద ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. లైక్ హోల్డ్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ టు ఏ సీలింగ్. నౌ tie a weight hanger with a silk thread. Now take some weight, add some weight to the weight hanger and note down the readings of the spring balance, and again add some more weight to the spring balance and note down the readings. We have to add the weights to the spring weight hanger till the thread will break. When the thread will break, we have to note down the reading of the spring balance before it is breaking. That weight is nothing but limiting force of the thread of this string or thread. మనము ఈ యాక్టివిటీలో ఏం చేసాము? ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకొని దానికి వెయిట్ హ్యాంగర్ని పెట్టాము. పెట్టేసి తర్వాత ఏం చేసాము? కొంత వెయిట్ని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత దాని రీడింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం వెయిట్ని యాడ్ చేయాలి, మళ్ళీ రీడింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఎంతవరకు వెయిట్ని యాడ్ చేయాలి అంటే ఈ స్ట్రింగ్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్స్ని యాడ్ చేస్తూ ఉండాలా, రీడింగ్ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే స్ప్రింగ్ అనేది బ్రేక్ అవుతుందో, థ్రెడ్ అనేది స్ట్రింగ్ అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు ఆ ఫోర్స్ని ఏమంటారు? ఆ థ్రెడ్ యొక్క లిమిటింగ్ ఫోర్స్ అంటారు. నౌ వీ హ్యావ్ టు డూ దిస్ యాక్టివిటీ అగైన్ with another string of another length. We have to repeat this activity for another string of 40 centimeters and again with 60 centimeters. We have to do this activity with packing thread of 60 centimeters, and again we have to do this activity for stitching with stitching thread of 60 centimeters. ఈ యాక్టివిటీని మనము దాదాపు 5 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్తో లేదా థ్రెడ్స్ తోటి చేయాలి. ఫస్ట్ ఏం తీసుకుందాము? సిల్క్ థ్రెడ్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. ఎప్పుడైతే దాని థ్రెడ్ అయితే బ్రేక్ అవుతుందో దాని యొక్క రీడింగ్ని రాసుకుంటాం. దట్ ఈజ్ లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ దట్ థ్రెడ్. నెక్స్ట్ we took silk thread only of 40 centimeters. Next silk thread only of 60 centimeters. Next packing thread of 60 centimeters. Stitching thread of 60 centimeters. What we observe is limiting force is the same for all? No, limiting force is changed for thread to thread and also same thread of different lengths. ఒకే థ్రెడ్ లెంత్ మారినా లిమిటింగ్ ఫోర్స్ మారుతుంది, థ్రెడ్స్ మారినా కూడా లిమిటింగ్ ఫోర్స్ మారుతుంది. ఇన్ టుడేస్ సెక్షన్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్, ఈ సెక్షన్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? ఫోర్స్, న్యూ ఫిజికల్ క్వాంటిటీ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏమిటి? వాట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్? ఫోర్సెస్లో రకాలు. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్?
two types, contact force and force at a distance. Again, there are some examples for contact force: muscular force, frictional force, normal force, tension. These are the contact forces. We also discussed about these forces. And force at a distance. Examples of forces at a distance are magnetic force, gravitational force, electrostatic force. We also learned about these forces and how they are working. And then what we learned, we done an activity. మనం ఒక యాక్టివిటీని చేసాము. దేని గురించి? టు క్యాలిక్యులేట్ లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ద స్ట్రింగ్స్ ఆర్ థ్రెడ్స్ యొక్క లిమిటింగ్ ఫోర్స్ని కనుక్కోవడం కోసం ఒక యాక్టివిటీని మనము చేసాము. ఇంకా ఏం తెలుసుకున్నాం? వి లర్న్డ్ అబౌట్ నెట్ ఫోర్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటి నెట్ ఫోర్స్ అంటే? నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. దాని మీద పనిచేసే ఫోర్సెస్ అన్నిటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అని తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నాం? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది నెట్ ఫోర్స్ని కనుక్కోవడానికి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా మనమేమో వాట్ వీ హ్యావ్ లర్న్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ షేప్, స్పీడ్ అండ్ డైరెక్షన్. షేపు, స్పీడు, డైరెక్షన్ మీద ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఏందో తెలుసుకుందాం. ఇంకా వి లర్న్ అబౌట్ ప్రెషర్, definition and effect of pressure. We will learn about these in the next section also. Understand? We will revision these about these pressure and effect of pressure depends upon surface area in the next section. Thank you very much. Bye.